1990లో తెలుగు సినీ చరిత్రలోనే ఒక సంచలనం రేకెత్తిన సినిమా శివ మూవీ అప్పటి వరకు ఉన్న సినిమా బ్యారియర్స్ అన్నింటినీ చెరిపేసి ఒక కొత్త ట్రెండ్ని సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేసింది. అప్పటి వరకు ఉన్న సినిమాలు ఏ విధంగా ఉన్నా సరే శివ సినిమా వచ్చిన తర్వాత అసలు ఎవర్రా బాబు ఈ సినిమా తీసిందని చాలామంది సినీ డైరెక్టర్లు జుట్టు పీక్కునే రోజులవి. అటువంటి సినిమా తీసింది రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ అంటే ఈ తరంలో కుర్రాళ్ళకి అందరికీ ఒక కమీడియన్గానే గుర్తుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ అంటే ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటి వరకు ఉన్న సినిమా బ్యారియర్స్ అన్నింటినీ చెరిపేసి పర్టికులర్గా కొన్ని బోర్డర్స్ అంటూ లేకుండా సినిమా అంటే ఏ విధంగానే తీయొచ్చు, దానికి ప్రేక్షకుడికి నచ్చే విధంగా థియేటర్స్లో కూర్చోబెడితే చాలు అని చెప్పిన కొంతమంది డైరెక్టర్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. అటువంటి డైరెక్టర్స్ ఈ తరంలో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం సందీప్ రెడ్డి వంగ మాత్రమే. మ్యాడ్ మేకింగ్, డిఫరెంట్ స్టైల్, అలాగే స్క్రిప్ట్ రైటింగ్లో తనకంటూ కొత్త విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసి తెలుగు ఆడియన్స్తో పాటు ఇండియా వాడిగా తనకంటూ ఒక కొత్త గుర్తింపుని తెచ్చుకున్నాడు. తను తీసింది 3 సినిమాలైనా సరే తనకంటూ ఇంత పెద్ద పేరు రావడానికి కారణం తను తీసిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి. అసలు సందీప్ రెడ్డి వంగ ఇండస్ట్రీలోకి ఏ విధంగా వచ్చాడు, అర్జున్ రెడ్డి సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇండియన్ వైడ్గా ఇంత పెద్ద పేరు రావడానికి సందీప్ రెడ్డి వంగకు ఎవరు కారణం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో వెల్కమ్ టు దిస్ ఈజ్ విశ్వనాథ్. మీరు చూస్తున్నారు విశ్వ వాయిస్ తెలుగు ఛానల్. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది ఈ 2 పదాలకు రైమింగ్స్ ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం డాక్టర్ కాబోయి డైరెక్టర్ అయ్యాడు. ఫిజియోథెరపీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేసిన సందీప్ రెడ్డి వంగ తన ఇంట్రెస్ట్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఉందని గమనించాడు. అందుకనే తను చేస్తున్న బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని ఆపేసిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి దిగాడు. సందీప్ రెడ్డి వంగ 1981 డిసెంబర్ 25న ప్రభాకర్ రెడ్డి, సుజాత అనే దంపతులకు వరంగల్లో జన్మించాడు. ఈయనకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య పేరు ప్రణయ్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ వరంగల్లో ప్లాటినం జూబ్లీ స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్లోకి వచ్చి ఇంటర్మీడియట్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ వరంగల్లో ఉండేటప్పుడే సినిమాలు బాగా ఎక్కువగా చూసేవాడు. ముఖ్యంగా చిరంజీవి సినిమాలు అంటే చాలా బాగా ఇష్టపడేవాడు. చిరంజీవి గారు చేసే యాక్షన్ సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ ని ఎక్కువగా సందీప్ రెడ్డి వంగ ఇష్టపడుతూ ఉండేవాడు. అలా సందీప్ రెడ్డి వంగకి చిన్నప్పటి నుంచే సినిమాల మీద బాగా పిచ్చి ఉండేది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ ఈ రెంట్లో ఏ వైపు వెళ్ళాలన్నది నిశ్చయించుకొని సందీప్ వదిలేశారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఇంజనీరింగ్ కాకుండా మెడిసిన్ వైపు వెళ్ళాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. దీంతో కర్ణాటక ధార్వాడ్లో SDM మెడికల్ కాలేజ్లో ఫిజియోథెరపీ పూర్తి చేశాడు. ఇలా చేస్తూ ఉండగానే నా ప్రొఫెషన్ ఇది కాదు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. డాక్టర్గా ఉండాలంటే సర్వీస్ ఓరియంటెడ్గానే ఉండాలి, లేదంటే మనీ మైండెడ్గానే ఉండాలి. ఈ రెండూ కూడా తనలో లేవని సందీప్ రెడ్డి వంగ నిశ్చయించుకున్నాడు. సందీప్ రెడ్డి వంగకి చిన్నప్పటి నుంచి కూడా ఆర్టిస్టిక్ మైండ్ సెట్ ఉండేది. కథలు రాయడం, స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ ఇలాంటివి కొన్ని ఉండేవి. దీంతో పాటు తన 8 సంవత్సరాల వయసులో డిజిటల్ కెమెరాతో ఫోటో తీసి ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో కూడా విన్ అయ్యాడు. అలా సందీప్ రెడ్డి వంగకు చిన్నప్పటి నుంచే కొన్ని కళలు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కావాల్సినవి సినిమాలు చూడడం వల్ల అలవర్చుకున్నాడు. దీంతో నేను ఎలాగైనా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నిలబడాలని చెప్పేసి నిశ్చయించుకున్నాడు. ఇలా సందీప్ రెడ్డి వంగ 2008లో ఎలాగైనా సరే నేను డైరెక్టర్ కావాలని సిడ్నీ వెళ్ళి అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని మెలకులు నేర్చుకోవడానికి వెళ్ళాడు. అక్కడ బ్రతకడానికని పార్ట్ టైం జాబ్గా ఫిజియోథెరపీ ఉపయోగించుకుంటే $45 వచ్చేవి. కానీ తనకున్న ఫ్యాషన్కి ఫిల్మోగ్రఫీలో కాకుండా ఇలా ఫిజియోథెరపీలో పనిచేస్తే $45 వచ్చినా సరే నా ప్యాషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు పోతుందని $9కు మెక్డోనల్డ్స్లో పార్ట్ టైం జాబ్ పనిచేసేవాడు. ఇలా సిడ్నీలో ఫిల్మోగ్రఫీ చేసిన తర్వాత ఇండియా వస్తే ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తనకు ఛాన్స్ దొరుకుతుందని అనుకున్నాడు. కానీ ఇండియా వచ్చిన తర్వాత మొత్తం సీన్ రివర్స్గా ఉండేది. ఇండియా వచ్చిన తర్వాత నేను సిడ్నీలో ఇలా ఫిల్మోగ్రఫీ చేశాను, మీ సినిమాలో మాకు ఛాన్స్ ఇస్తారా అని చెప్పేసి చాలామంది డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా సరే ఉంటానని చెప్పేసి అడిగారంట. కాకపోతే సిడ్నీలో ఫిల్మోగ్రఫీ చేశానని చెప్పినా సరే ఎవరో కూడా దేకలేదంట. ఇలా సిడ్నీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా రోజులు హైదరాబాద్లో చాలామంది డైరెక్టర్ల దగ్గర తిరిగిన తర్వాత 2009లో కిరణ్ కుమార్ డైరెక్టర్ గారు చేస్తున్న కేడి అనే సినిమా, ఆ సినిమాలో నాగార్జున గారు నటించారు. ఈ సినిమాలో సందీప్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అవడంతో పెద్దగా డైరెక్టర్ కిరణ్ కుమార్కి ఛాన్స్ లేకుండా పోయాయి. అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ కూడా ఛాన్స్ రాకుండా పోయాయి. ఇక 2014లో సందీప్ రెడ్డి వంగకి మనీషా రెడ్డి అనే అమ్మాయితో పెళ్ళయింది. పెళ్ళైన సంవత్సరంలోనే నేను ఎలాగైనా సరే డైరెక్టర్ అవ్వాలని షుగర్ ఫ్యాక్టరీ అనే టైటిల్తో ఒక కథని సిద్ధం చేశాడు. కానీ సినిమా తీసే ముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గరైనా పనిచేసి ఎక్స్పీరియన్స్ కావాలని తన ఫ్రెండ్ అలాగే డైరెక్టర్ అయిన క్రాంతి మాధవ్ దగ్గర మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమాకి శర్వానంద్ అలాగే నిత్య మేనన్ నటించిన ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా ఇచ్చిన బూస్టప్తో
నేను ఎలాగైనా సరే సినిమా తీయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి వంగ షుగర్ ఫ్యాక్టరీ కథను పట్టుకుని చాలా మంది డైరెక్టర్ల దగ్గరికి, హీరోల దగ్గరికి తిరిగారు. కానీ ఆ షుగర్ ఫ్యాక్టరీ కథ ఎవరికి నచ్చలేదు. ఇలా సిడ్నీ నుంచి వచ్చి సందీప్ రెడ్డి వంగ 6 ఏళ్ళు అయిపోయింది. ఈ 6 ఏళ్లలో సందీప్ రెడ్డి వంగ చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గరికి, డైరెక్టర్ల దగ్గరికి, హీరోల దగ్గర కూడా తిరిగాడు. కానీ ఎవరు కూడా తనని పట్టించుకోలేదు. ఇలా అయితే పని అవదని చెప్పేసి ఇంకో కొత్త కథని సిద్ధం చేయాలని 2 ఏళ్ల పాటు కూర్చొని ఒక మంచి కథని సిద్ధం చేశాడు. అదే అర్జున్ రెడ్డి కథ. ఈ అర్జున్ రెడ్డి కథను పట్టుకుని చాలా మంది డైరెక్టర్ల దగ్గరికి, ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ గా అర్జున్ రెడ్డి కథను మళ్ళీ ఇది రాని రోజు మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడంతో ఈ కథను శర్వానంద్కి చెప్పాడు. ప్రొడ్యూసర్ల కోసం చాలా మంది దగ్గరికి తిరిగాడు. కానీ కొత్త డైరెక్టర్ అవడంతో ఎవరు కూడా ముందుకు రాలేదు. శర్వానంద్ మాత్రం ఈ కథని ఓకే చేశాడు. దీంతో శర్వానంద్ గారు ప్రొడ్యూసర్లైన అశ్విని దత్ అలాగే స్వప్న దత్ గారికి ఈ స్టోరీ చెప్పాలని సందీప్ రెడ్డి వంగని ప్రొడ్యూసర్ల దగ్గర పంపించాడు. పంపించిన తర్వాత స్వప్న దత్ గారు ఈ కథకి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఎట్టకేలకు సినిమా పట్టాలు ఎక్కడానికి ఒక మార్గం దొరికింది. ప్రొడ్యూసర్లు దొరికారు, అలాగే హీరో కూడా దొరికారు. ఇంకా సినిమా పట్టాలు ఎక్కడమే ఖాయం అనుకునే టైంలో హీరో శర్వానంద్ కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకునే స్టేజ్లో అర్జున్ రెడ్డి మూవీ మధ్యలోనే ఆగిపోయింది. 2 ఏళ్ల పాటు కష్టపడి రాసిన కథను సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కుతుంది అనే టైంలో ఆగిపోయింది. దీంతో సందీప్ రెడ్డి వంగకి కొద్దిపాటి నిరాశ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ స్టోరీని అల్లు అర్జున్ గారు చెప్పారు. అల్లు అర్జున్ గారు స్టోరీ ఓకే చేసినా సరే కొన్ని డేట్స్ ఇష్యూ వల్ల, కొన్ని కారణాల వల్ల నేను చేయలేనని చెప్పేసి అక్కడే చెప్పేశారంట. దీంతో ఈ కథను పట్టుకుని చాలా మంది ప్రొడ్యూసర్ల దగ్గరికి, హీరోల దగ్గరికి సందీప్ రెడ్డి వంగ తిరిగారు. స్టోరీ నచ్చుతుంది కానీ హీరో క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటే ఎవరు కూడా సినిమా చూడరని చెప్పేసి కొంతమంది ప్రొడ్యూసర్స్ వెనక పంపించేసేవారు. కొంతమంది అయితే హీరో క్యారెక్టరైజేషన్ మారిస్తే మేము ఈ సినిమా తీయడానికి ఒప్పుకుంటామని చెప్పారు. కానీ సందీప్ రెడ్డి వంగ కథలో మార్పులు మాత్రం ఖచ్చితంగా ఉండవు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసేవారు. ఇలా కొంతకాలం గడిచేసరికి సిడ్నీ నుంచి వచ్చి 6 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఒక్క సినిమా కూడా సందీప్ రెడ్డి వంగ పట్టాలు ఎక్కించలేదు. దీంతో సందీప్ రెడ్డి వంగ లైఫ్ అయిపోయింది అని చెప్పేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చాలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో సందీప్ రెడ్డి వంగ ఇంత కష్టపడడం తన ఫ్యామిలీ చూడడంతో తన అన్నయ్య అయిన ప్రణయ్ రెడ్డి అలాగే వాళ్ళ నాన్నగారు తమకున్న యావదాస్తి 36 ఎకరాలైన మామిడి తోట నమ్మేసి 1.5 కోటితో సినిమా తీయాలని చెప్పి భద్రకాళి పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ని నిర్మించారు. సందీప్ రెడ్డి వంగ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం వాళ్ళ అన్నయ్య అలాగే వాళ్ళ నాన్నగారు. ఆయన చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఇన్ఫ్యాక్ట్ సందీప్ రెడ్డి వంగ కూడా కొన్ని ఇంటర్వ్యూలో ఈసారి కానీ నేను ఈ సినిమా ఫెయిల్ అయితే మాత్రం ఇంకా సినిమా డిపార్ట్మెంట్లో ఉండను అని చెప్పి ఫిక్స్ అయిపోయాడంట మెంటల్గా. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. దీంతో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్నగారు సపోర్ట్ చేయడంతో సందీప్ రెడ్డి వంగ కథను ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈ కథని అప్పుడప్పుడే ఫామ్లో ఉన్న విజయ్ దేవరకొండకు చెప్పి ఫైనలైజ్ చేశాడు. హీరో కూడా ఓకే అయిపోయారు. ఇక కాస్టింగ్ కోసం తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఒక రూమ్ తీసుకుని ఆడిషన్స్ చేయడం మొదలుపెట్టాడు. శాలిని పాండేని హీరోనిగా ఫైనలైజ్ చేశాడు. అలాగే రాహుల్ రామకృష్ణ, జియా శర్మ, కమల్ కామరాజు లాంటి వారు సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఇలా 2016 జూన్లో అర్జున్ రెడ్డి సినిమా పట్టాలెక్కింది. ఇక అదే ఫ్లాట్లో ఇంకొక రూమ్ని సైడ్ తీసుకుని ఈ రూమ్లోనే కొద్దిపాటి షూటింగ్ చేయాలని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ నిశ్చయించుకున్నాడు. ఇలా అర్జున్ రెడ్డి మూవీ పట్టాలెక్కింది. కానీ సందీప్ రెడ్డి వంగ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సందీప్ రెడ్డి వంగ ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా చెప్తాడు. పైగా వర్క్ విషయంలో ఎటువంటి తేడా వచ్చినా సరే అస్సలు ఒప్పుకోడు. ఇటువంటి డైరెక్టర్కి డిఓపి అలాగే మ్యూజిక్ డైరెక్టర్తో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఇలా సినిమా మొదలుపెట్టిన మొదట్లోనే చాలా విఘ్నాలు ఎదురయ్యాయంట. దీంతో పాటు ఇటలీ, హైదరాబాద్, మంగళూరు ఇలా చాలా లొకేషన్లో సినిమా తీయాల్సి వచ్చిందంట. ఇదే టైంలో 2016లో మంగళూరులో షూటింగ్ చేస్తూ ఉండగా సందీప్ రెడ్డి వంగకి కొడుకు పుట్టాడని చెప్పేసి వార్త వచ్చింది. సందీప్ రెడ్డి వంగకి అర్జున్ రెడ్డి టైంలో కొడుకు పుట్టడంతో తన కొడుక్కి అర్జున్ రెడ్డి అనే నామకరణం చేశాడు. ఈ విషయం సందీప్ రెడ్డి వంగకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద, సినిమా మీద ఉన్న పిచ్చి, ప్యాషన్ ఏంటో తెలపడానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇలా సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీ ఫినిష్ చేసే టైంలోనే 1.5 కోటి బడ్జెట్ ఎక్కడ కూడా సరిపోయేది కాదు. దీంతో పాటు కొంతపాటు డబ్బుని అప్పు చేసి మరీ సినిమాకి పెట్టుబడిగా పెట్టారు. ఇలా చాలా కష్టాల మధ్య సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీని ఫినిష్ చేశారు. ఫినిష్ చేసిన తర్వాత 2017 ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా అర్జున్ రెడ్డి మూవీ టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అవడంతోనే ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించింది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ ప్రీమియర్ షో చూసి సినిమా చాలా బాగుంది, కానీ 3 గంటల డ్యూరేషన్ ఉండడంతో చాలా ఎక్కువగా ఉంది, సినిమాను ఎడిట్ చేసి 245కి సినిమా ఎడిట్ చేసి పెట్టాలని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కోరుకున్నారు. కానీ ఎడిటింగ్ విషయంలో ఒక్క ఫ్రేమ్ కూడా కట్ చేయనని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ నిక్కచ్చిగా చెప్పారు.
ఆయనకున్న ముక్కుసూటితనానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి విపరీతమైన హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం సినిమారా బాబు ఇది అని చెప్పేసి కొంతమంది అంటే, ఇలా తీయాలి తీస్తే అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. ఈ తరుణంలోనే సినిమాలో చాలా బోల్డ్ సీన్స్ అలాగే వల్గర్ మాటలు ఉన్నాయని చెప్పేసి మహిళా సంఘాలు అలాగే రాజకీయ పరంగా కొన్ని విపత్తులు వచ్చాయి. కానీ ఇవన్నీ కూడా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడ్డాయి. తెలుగు ఇండస్ట్రీలో సినిమా తీయాలంటే హీరోకి పాజిటివ్ షేడ్సే ఉండాలని చెప్పి చాలా మంది మాట్లాడే రోజుల్లో హీరోకి యాంగర్ ఇష్యూస్ ఉండి, డ్రింకింగ్ అలవాటు ఉండి, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండి సినిమాని ఒక మంచి లెవెల్లో తీయొచ్చు అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ నిరూపించాడు. ఏదేమైనా సరే 5 కోట్లు పెట్టి తీసిన సినిమా అప్పట్లోనే 50 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అర్జున్ రెడ్డి వాళ్ళ అన్నయ్య వాళ్ళ తండ్రి ఏ విధంగా సందీప్ రెడ్డిని నమ్మి తనకున్న యావదాస్తిని అమ్మి తీశారు. వీటన్నిటికీ కూడా వడ్డీతో సహా ప్రతి ఒక్క రూపాయిని కూడా వెనక్కి తిరిగి తెచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఇలా అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ హిందీలో రీమేక్ చేయడానికి మరి ఏ డైరెక్టర్ కూడా దొరకలేదు. సందీప్ రెడ్డి వంగ మళ్ళీ అదే సినిమాని కబీర్ సింగ్ రీమేక్ చేశాడు. కానీ ఈసారి మాత్రం హిందీలో ఆ బోల్డ్ సీన్స్, ఆ వల్గర్ మాటలు ఉండడానికి సెన్సార్ ఇష్యూస్ కూడా హిందీలో ఉండవు. దీంతో పాటు బడ్జెట్ విషయంలో కూడా సందీప్ రెడ్డి వంగ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేకుండా ఒక మంచి స్కేల్లో, బిగ్ స్కేల్లోనే సినిమా తీశారు. ఇలా 33 కోట్లతో తెరకెక్కించిన సినిమా హిందీలో ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా కబీర్ సింగ్ నిలిచింది. ఆ తర్వాత లాక్డౌన్ సమయంలో రణవీర్ కపూర్, రష్మిక మందన అలాగే సందీప్ రెడ్డి వంగ వీళ్ళ ముగ్గురితో కలిపి టీ సిరీస్ ఒక సినిమా తీయబోతుందని అనౌన్స్మెంట్ చేసింది. ఆ సినిమానే యానిమల్ సినిమా కూడా మంచి వసూలు రాబట్టింది. సందీప్ రెడ్డి వంగకి మంచి పేరుని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు ప్రభాస్ అన్నతో ఒక సినిమా తీయబోతున్నారు. ప్రభాస్ అన్న లాంటి కటౌట్కి సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ యాడ్ అవుతే ఏ విధంగా ఉంటుందన్నది మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఈ సినిమాకి స్పిరిట్ అనే పేరు పెట్టారు. స్పిరిట్ మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని మనందరం ఆశిద్దాం. సో ఇది గైస్ ఇవాళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ గుడ్ డే.